మేజ్ సర్జరీ ఏంటంటే యూజువల్లీ లెఫ్ట్ ఏట్రియంలో ఇన్సెషన్స్ ఇస్తారు. దాన్ని ఏంటంటే మల్టిపుల్ ఇన్సెషన్స్ ఇస్తారు. దాన్ని మేజ్ సర్జరీ అంటారు. యూజువల్లీ మేజ్ సర్జరీ విల్ యూజ్ ఇన్ ద ఎట్రిల్ ఫిబ్రిలేషన్. హార్ట్ రేటు 200-300 హార్ట్ బీట్స్లో దీన్ని ఏమంటారు ఎట్రిల్ ఫిబ్రిలేషన్ అంటారు. సో ఈ రేట్ని మనం కంట్రోల్ చేయడానికి ఏం చేస్తారంటే ఈ అబ్లేషన్ చేస్తారు. మేజ్ ప్రొసీజర్ అంటారు. అబ్లేషన్ అన్న చేయొచ్చు. యూజువల్లీ బైపాస్ చేసేప్పుడు ఏంటంటే ఇన్సెషన్స్ ఇస్తారు అరౌండ్ ద పల్మనరీ వెయిన్. ఇస్తే ఏమవుతుందంటే ఇర్రెగ్యులర్ హార్ట్ బీటింగ్ విల్ బికమ్ నార్మల్ బీట్. సో దట్ ఈస్ కాల్డ్ మేజ్ ప్రొసీజర్. అండ్ గుండె కవాటాలకు చేసే ఈ సర్జరీస్ ఎలా ఉంటాయి? యూజువల్లీ మనకి 4 కవాటాలు ఉన్నాయి గుండెలో. ఒకటి అయోటిక్ వాల్, మైట్రల్ వాల్, పల్మనరీ వాల్ అండ్ ట్రాకియోస్ఫిర్ వాల్. యూజువల్లీ ఏంటంటే వాల్ రిప్లేస్మెంట్ ఐదర్ అయోటిక్ వాల్లో కానీ లేకపోతే పల్మనరీ వాల్, మైట్రల్ వాల్ కానీ చేస్తూ ఉంటాం. యూజువల్లీ మనకు ఇండికేషన్స్ ఏంటంటే వాల్స్లో బ్లాకేజెస్ ఉన్నా దాన్ని ఏమంటారంటే స్టెనోసిస్ అంటారు. సివియర్ బ్లాకేజెస్ ఉంటే దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ద వాల్ రిప్లేస్మెంట్. ఆర్ లీకేజెస్ ఉన్నా, ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మన డోర్స్ సరే క్లోజ్, దేర్ ఇస్ గ్యాప్ ఇస్ దేర్, ఏమవుతుంది ఇక్కడ కూడా బ్లడ్ లీక్ అవుతుంటుంది కవాటాల్లో కూడా. సో అటువంటి అప్పుడు ఏంటంటే రిప్లేస్మెంట్కి పోతుంటాం. దాన్ని వాల్వ్ రిప్లేస్మెంట్స్ అంటారు. వాల్వ్ రిప్లేస్మెంట్స్ కూడా మనకి ఏజ్ని బట్టి మనకు ట్రీట్మెంట్ ఉంటుంది. యూజువల్లీ యంగ్స్టర్స్లో మెటల్కి సంబంధించిన వాల్వ్స్ ఉపయోగిస్తాం. వేరాజ్ ఓల్డ్ ఏజ్లో లైక్ 60-70 ఇయర్స్ ఉన్నాయనుకోండి టిష్యూ వాల్వ్స్ ఉపయోగిస్తాం. ఎందుకంటే మనకి ఈ మెటల్ వాల్వ్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే బ్లడ్ థిన్నర్స్ కంపల్సరీ వాడుకోవాలి, లైఫ్ లాంగ్ వాడుకోవాలి. సో ఎనీ మెడిసిన్ దెర్ ఇస్ అడ్వాంటేజెస్ ఆర్ డిసడ్వాంటేజెస్ ఆర్ దెర్. విత్ బ్లడ్ థిన్నర్స్ ఏంటంటే ఇట్ ప్రివెంట్స్ ద క్లాట్ ఫార్మేషన్ అండ్ వాల్వ్ క్లోజ్ కాకుండా చూస్తుంది. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే ఇట్ విల్ కాజ్ ద బ్లీడింగ్. మనకు కట్స్ అయినా ఏమైనా ఇంజురీస్ ఏమైనా యాక్సిడెంట్ అయినా కానీ బ్రెయిన్ ఇంటర్నల్ బ్లీడింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఓల్డ్ ఏజ్లో బ్లీడింగ్ ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి విల్ గో ఫర్ ద టిష్యూ వాల్స్. టిష్యూ అంటే న్యాచురల్ వన్. ఓకే, బట్ ది డిసడ్వాంటేజ్ విత్ టిష్యూ వాల్స్ ఇట్ కమ్స్ అరౌండ్ 10-15 ఇయర్స్ ఓన్లీ. మళ్ళీ 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ కానీ యూ హ్యావ్ టు గో ఫర్ ద రిప్లేస్మెంట్. ఇప్పుడు నవేడేస్ అంటే వితౌట్ ఆపరేషన్ ఆల్సో దెర్ ఇస్ ట్రీట్మెంట్స్ ఆర్ దేర్, దట్ ఈస్ కాల్డ్ టేవర్. జస్ట్ లైక్ యాంజియోప్లాస్టీ వాల్ మనం ఎక్రాస్ పెట్టేసి చేస్తుంటారు. బట్ ఇట్ ఇస్ అ లిటిల్ బిట్ కాస్ట్లీ, అరౌండ్ 20-30 lakhs ఉంటుంది.